బెంగళూరు నగర శివారులో ఇటీవల సంచలనానికి కారణమైన రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి మాదక ద్రవ్యాలు సరఫరా చేశాడనే ఆరోపణలపై దేవరజీవనహళ్లి నివాసి ఇమ్రాన్ షరీఫ్ అనే వ్యక్తిని సిసిబి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణను శరవేగంగా కొనసాగిస్తున్న అధికారులు మరిన్ని ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆ యువకుడి నుంచి 40 MDMA బిళ్లల్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుల సూచనతోనే సరుకు సమకూర్చానని చెప్పాడు. ఆ పార్టీ కోసం ఏకంగా 50 లక్షలు ఖర్చు చేశారని, హైదరాబాద్ నివాసి వాసు పుట్టినరోజు పేరిట పార్టీలో 150 మంది పురుషులు, మహిళలు పాల్గొన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఆ పార్టీకి మాదక ద్రవ్యాలు సమకూర్చారనే ఆరోపణలపై ఇప్పటికే సిద్దిక్, రణధీర్, రాజ్ భావా అనే వ్యక్తులను కటకటాల వెనక్కి నెట్టడం గమనార్హం. మరోవైపు ఈ కేసులో తెలుగు సహాయ నటి హేమ ఎట్టకేలకు సోమవారమే సిసిబి దర్యాప్తు అధికారుల ఎదుట లొంగిపోవటం నాటకీయతను తలపించింది. ఆమె పార్టీలో పాల్గొని మాదక ద్రవ్యాలు తీసుకున్నారన్నది అభియోగం. సిసిబి పోలీసులు ఆమెను బెంగళూరు శివారు ప్రాంతం అనేకల్లోని జేఎంఎఫ్సి కోర్టు జడ్జ్ ఏఎస్ సల్మా ఎదుట హాజరుపరిచారు. జడ్జ్ ఆమెకు జ్యుడిషియల్ కస్టడీని విధించారు. అంతకుముందు రేవ్ పార్టీ గురించి సిసిబి పోలీసులు ఆమెను వేర్వేరు కోణాల్లో విచారించారు. 5గురితో కలిసి హేమ రేవ్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. హేమ బుర్కా ధరించి చామరాజుపేటలోని సిసిబి కార్యాలయంలోకి చేరుకున్నాక అధికారుల ప్రశ్నల వర్షంలో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆమె నుంచి ఏ ప్రశ్నకు సరైన సమాధానం లభించకపోవడంతో చివరికి అరెస్ట్ చేశారు. పార్టీలో నేనేమీ పాల్గొనలేదని, హైదరాబాద్లోనే ఉన్నానంటూ తొలుత ఆమె బుకాయించడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అప్పట్లో ఆమె తీరుపై నగర పోలీస్ కమిషనర్ దయానంద్ ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఆమె పాత్రను ధృవీకరించారు. ఆపై పలువురి నుంచి ఫోన్లు చేయించి కేసు నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఫోన్లు చేసే వారిపైన కేసులు పెడతామనడంతో ఆమె లొంగిపోక తప్పని వాతావరణం తలెత్తింది.